మీరు స్టార్ట్ చేసింది మాత్రం మీ కెరీర్ యాజ్ ఎ రైటర్, దెన్ డైరెక్షన్ నేర్చుకున్నారు మీరు యాడ్స్ ద్వారా, అంతే, సెల్ఫ్ ఎక్స్పెరిమెంట్స్. ఓకే, సో ఈ కాన్ఫ్లిక్ట్ ఎప్పుడైనా వస్తుందా మీకు డైరెక్టర్కి యాక్టర్కి, సారీ డైరెక్టర్కి రైటర్కి? యాక్చువల్గా కాన్ఫ్లిక్ట్లా కాదు, కానీ ఇంతకుముందు కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేది. రచ్చ, బెంగాల్ టైగర్ ఆ సినిమాలు చేసేప్పుడు బాగా రాస్తే చాలు, 4 షాట్లు హీరోయిజన్ ఎలివేట్ చేసేస్తే సినిమాలు ఆడేస్తాయి అని. బట్ నాకు ఎందుకో లాస్ట్ 1.5 years నుంచి ఓన్లీ రాయడం కాదు, మేకింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, మేకింగ్ బాగుంటేనే రైటింగ్ కూడా ఎలివేట్ అవుతుంది అనేది నాకు నేనే సెల్ఫ్ రియలైజేషన్ వచ్చిన తర్వాత. అందుకే గౌతమ్ నంద విషయంలో మేకింగ్ చాలా చాలా ఫోకస్డ్గా చేశాను నేను. రైటింగ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మేకింగ్ టైంలో పెద్దగా ఇంపార్టెన్స్ ఇస్తాను, కానీ ఎందుకో ఎక్కడో దగ్గర నేను రిలాక్స్ అవుతుంటాను. అది ఈ సినిమాలో లాస్ట్ షాట్ వరకు కూడా రిలాక్స్ అవ్వకుండా చేశాను. ఓకే, ఫస్ట్ అంటే సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ డే ఫస్ట్ షాట్ దగ్గర నుంచి మేము లాస్ట్ షెడ్యూల్లో లాస్ట్ డే లాస్ట్ షాట్ తీసేంత వరకు ఫోకస్డ్గా ప్రతి షాట్ చేయడానికి ప్రయత్నం చేశాను. ఓకే, అది ఆ డిఫరెన్స్ నాకే తెలిసింది ఫస్ట్ కాపీ చూసినప్పుడు. మామూలుగా ఒక గ్యాప్ అనేది ఎవరి లైఫ్లో అయినా కొంచెం వస్తుంది, ఎలా చెప్పచ్చు అంటే భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఏంటి ఇంత గ్యాప్ వచ్చింది, నెక్స్ట్ వెళ్తే టక్కన మళ్ళీ రిసీవ్ చేసుకుంటారా లేదా, ఈ ఫీల్డ్లో అంటే తెలుసు కదా, అంటే ఓవర్ నైట్లో జరిగిపోతుంటాయి. సో మీరు ఈ గ్యాప్ తీసుకొని మళ్ళీ గౌతమ్ నందతో వచ్చారు. సో ఇది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంచెం ఎక్కువగా ఉండాలి, ఎందుకంటే ఇన్ని రోజులు కనిపించలేదు కాబట్టి మళ్ళీ వచ్చి ముద్రపడాలి, అంటే మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ వచ్చేదా వీళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోవాలి అన్నట్టు. సో ఆ కైండ్ ఆఫ్ అంత ప్రెజరు అంత అలాంటివి అస్సలు ఆలోచించాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాకు ఎప్పుడూ ఏ విషయంలో నాకు భయం లేదు. భయం ఎందుకు లేదు అంటే రైటర్గా పనిచేసాము, చాలా చదువుకుని ఉన్నాం, ఏదైనా రాసి ఎవరినైనా మనం కన్విన్స్ చేయగలం అనేది ఒక కాన్ఫిడెన్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. మనం మంచిగా ఒక 3 months కూర్చొని రాస్తే ఎవరైనా కన్విన్స్ అయిపోతారు. ఆ ధైర్యంతోనే నాకు భయం ఉండదు సినిమాల విషయంలో. ఇంకొకటి మీరు అన్నారు గ్యాప్ అని, బెంగాల్ టైగర్ రిలీజ్ అయిన 4-5 monthsలో ఈ సినిమా స్టార్ట్ అయింది. ఒక సినిమా నేను రాసుకోవడానికి నాకు మినిమం 3 to 4 months పడుతుంది. సో అలాగే ఈ సినిమాకి పట్టింది, ప్లానింగ్ ఇంకో 1 month పట్టింది. సో జూలైలో స్టార్ట్ చేశాను, ఇది జూలై రిలీజ్ అవుతుంది. సో గ్యాప్ అనేది లేదు. ప్రోడక్ట్ బాగా రావడానికి ఎక్కువ రోజులు టైం తీసుకొని చేశానే తప్ప 4-5 monthsలో సినిమా స్టార్ట్ అవ్వడం అనేది ఎవరికైనా జరిగేది. అది సో చూడడం వల్ల అలా గ్యాప్ అనిపిస్తుంది. 1.5 years అంటే ఈ ప్రాజెక్ట్ చేయడానికి ఎక్కువ రోజులు పట్టింది ప్లానింగ్కి. మీరు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత డైరెక్షన్ అనేది మీ స్టార్ట్ అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? ఆల్మోస్ట్ 8 years 9 years అలా పట్టిందండి. 8-9 years పట్టింది. సో ద థింగ్స్ దట్ చేంజ్ యూ రచ్చా దగ్గర నుండి, అంటే ఒక్కొక్క మూవీ లేదా ఒక్కొక్క మూవీ ఒక్కొక్క జర్నీ లాగే ఉంటుంది. సో రచ్చా అండ్ దానికి ముందు మూవీ బెంగాల్ టైగర్, ఇది ఈ ఒక్కొక్క మూవీ మీకు ఏమేమి నేర్పించి ఉండొచ్చు? ఎవ్రీ మూవీ అది వెళ్తూ వెళ్తూ ఒక ఎక్స్పీరియన్స్ ఇచ్చేసి వెళ్తుంది. నువ్వేం చేసావు, ఏం చేస్తే బాగుండేది, ఫ్యూచర్లో ఏం చేయాలి అని. సో అలాగే ఏమైంది వేళ నాకు స్పెషలే, రచ్చా స్పెషలే, బెంగాల్ టైగర్ స్పెషలే, ఇది ఇంకా స్పెషల్ కాబోతుంది. ఎస్పెషల్లీ రచ్చా బాగా స్పెషల్, ఎందుకంటే ఒక 2-3 కోట్ల సినిమా చేసిన తర్వాత నాలాంటి పర్సన్ నమ్మి జస్ట్ 2.5 గంటల్లో రచ్చ లాంటి బాధ్యత నా మీద పెట్టడం అనేది మెగాస్టార్ చరణ్ గారు. సో అది ఏంటంటే నాకు ఒక్కసారిగా నన్ను ఓ 4 metres పైకి ఎక్కించింది. సో అది అందుకని నా మనసులో ఎప్పుడు పర్టికులర్గా ఉంటుంది రచ్చ అనే సినిమా. ఏమైంది వేళ తర్వాత చేసిన సినిమా కాబట్టి ఒకేసారి సూపర్ స్టార్ను డైరెక్ట్ చేయడం, అలాంటి పీపుల్తో కలిసి జర్నీ చేయడం, అవన్నీ చాలా ఎక్సైటింగ్గా ఉండే విషయాలు, లైఫ్ లాంగ్ ఒక మంచి మెమొరీ లాగా ఉండే విషయాలు అవన్నీ. సో ప్రతి సినిమా ఒక ఎక్స్పీరియన్సే, దానిలో తప్పులు చేస్తాం, మంచి విషయాలు ఉంటాయి, మంచి విషయాలను ఇంకా బాగా చేయడానికి ట్రై చేస్తాను, తప్పుల్ని రెక్టిఫై చేసుకోవడానికి సరిదిద్దుకోవడానికి ట్రై చేస్తుంటాను.